హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న పటేల్ కల్చర్ థింగ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం 598 స్క్వేర్ ఫీట్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇల్లు. ఇది ప్రస్తుతం 80% అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఇల్లు ప్రభుత్వం ద్వారా వచ్చిన ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కింద నిర్మించబడుతుంది. తక్కువ విస్తీర్ణంలో కూడా సౌకర్యంగా బలంగా ప్లాన్తో ఎలా కట్టుకోవచ్చు అనేది ఈ ఇల్లును చూస్తే అర్థమవుతుంది. ఈ హౌస్ అయితే మా కజిన్ బ్రదర్ వాళ్ళది. నేను చూసిన ఇందిరమ్మ ఇళ్లలో ఇది కొంచెం డిఫరెంట్ కడుతురని అనిపిస్తుంది. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదైతే హౌస్ ఫ్రంట్ సైడ్. ఈ హౌస్ ఎంట్రెన్స్లోనే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఒక వెంటిలేషన్ కోసం పెద్ద విండోని అయితే తీసుకున్నారు. హౌస్ ఎంట్రెన్స్ అంటున్నారు, మరి చిన్న డోర్ పెట్టుకున్నారని మీకు డౌట్ రావచ్చు. దీని యొక్క రీజన్ అయిన తర్వాత వీడియోలో చెప్తా. ఇదైతే హౌస్ ఎంట్రెన్స్ అండి. 10 days వరకు అయితే ఈ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ 10 days తర్వాత ఈ హౌస్ యొక్క అవుట్లుక్ అనేది ఏ విధంగా ఉందో మీకు మళ్ళీ చూపిస్తాం. హౌస్ ఎంట్రెన్స్ కాగానే మనకు ఒక మినీ హాల్ అనేది వచ్చింది. ఈ హాల్ అటాచ్డ్ ఒక పూజా రూమ్ అయితే తీసుకున్నది, చిన్నగా తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు చిన్నగానే కట్టుకుంటారు పూజా రూమ్లు అనేవి, అందుకే. నెక్స్ట్ ఇది ఒక సింగిల్ బెడ్రూమ్లో అయితే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఏం లేదు. ఇవన్నీ ఆల్రెడీ సెల్ఫ్స్ అనేవి పోసారు, దానికి మార్కింగ్ కూడా ఇచ్చుకున్నారు. వాళ్ళు ఇచ్చిన మార్కింగ్ ప్రకారం అయితే 4 సెల్ఫ్లు అయితే వస్తాయి. ఇందులో సెల్ఫ్లు అయితే ఆల్రెడీ పోసేసి పెట్టారు, దాన్ని ఇటుకలు పెట్టి అటాచ్ చేయడమే. ఇంట్లో సామాన్ అయితే పెట్టుకోవడానికి అయితే ఒక సజ్జన అయితే ఓపించారు. మరి వెనక సైడ్ వెంటిలేషన్ కోసం అయితే ఒక బిగ్ సైజ్ విండోని అయితే తీసుకున్నారు. ఎందుకంటే ఇంట్లో వెంటిలేషన్ ఉంటేనే ఆ ఇల్లు అనేది చాలా పీస్ఫుల్గా మరి అట్రాక్షన్గా కనిపిస్తుంది. హాల్లోనే పూజా రూమ్ వచ్చే విధంగానైతే ప్లాన్ అయితే చేశారు. పూజా రూమ్ పక్కనే కిచెన్ అనేది వచ్చింది, అది ఓపెన్ కిచెన్. ఈ పూజా రూమ్ అనేది ఒకరు కూర్చొని పూజ చేసుకునే విధంగానైతే ఉండేలా ప్లాన్ అయితే చేశారు. ఈ ఇల్లు కట్టడానికి వచ్చిన వాళ్ళు కూడా మధ్యప్రదేశ్ నుంచి వచ్చారంట. అక్కడి నుంచి వచ్చి కరెంటు గుండా అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు వీళ్ళు. ఈ తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి స్కీమ్ ద్వారా చాలామంది అయితే ఉపాధి పొందుతున్నారు. మన రాష్ట్రం వాళ్ళే కాకుండా బయట రాష్ట్రాల వాళ్ళు కూడా ఉపాధిని అయితే కల్పిస్తున్నారు. ఈ హౌస్ అయితే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం ఫినిషింగ్ వర్క్స్ మిగిలి ఉన్నాయి. ఇవి కంప్లీట్ అయిపోతే హౌస్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకొక బెడ్రూమ్, ఈ బెడ్రూమ్ అనేది మాస్టర్ బెడ్రూమ్ అన్నట్టు. ఇది కొంచెం సింగిల్ బెడ్రూమ్ కన్నా ఇది కొంచెము పెద్దగా వచ్చింది. దీనిలో కూడా వెంటిలేషన్కి అయితే ఒక పెద్ద విండోని అయితే తీసుకున్నారు. సెల్ఫ్స్ అయితే పెట్టడానికి మార్కింగ్ అయితే వేసుకున్నారు. ఇందులో కూడా సామాన్ పెట్టుకోవడానికి ఒక సజ్జన అయితే తీసుకున్నారు. అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు. ఇందులో ప్లంబింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక ఫ్లోరింగ్ అనేది మిగిలిపోయింది. సెల్ఫ్స్ వేసి ఫ్లోరింగ్ అయితే వేస్తారంట. ఈ సెల్ఫ్స్ కూడా పోసేసారు ఆల్రెడీ, ఇటుకలు పెట్టి అటాచ్ చేయడమే. ఇది కిచెన్ అండి. కిచెన్లో కూడా సెల్ఫ్స్ అనేవి పెట్టడానికి మార్కింగ్ అయితే వేసుకున్నారు. ఇందులో కూడా వెంటిలేషన్కి అయితే ఒక పెద్ద విండోని అయితే తీసుకున్నారు. ఇక్కడ మార్కింగ్ అయితే తీసుకున్నారు. ఎన్ని సెల్ఫ్స్ కావాలన్నా అన్ని సెల్ఫ్స్ అయితే వేసుకున్నారు. కిచెన్ నుంచి అవుటింగ్కి ఒక డోర్ అనేది వచ్చింది. ఇది రోడ్డు వైపు ఉంటుందండి. కూడా బయటకు వెళ్ళే విధంగానైతే ఇక్కడ డోర్ అనేది పెట్టించుకున్నారు. ఈ బయట నుంచి వస్తే కిచెనే ఫస్ట్ వస్తుంది. వంట చేయడానికి వీలయ్యే విధంగా కొంచెం స్పేస్ ప్లానింగ్తోనైతే ఈ ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. ఇక్కడ చూస్తే కిచెన్, పూజా రూమ్, హాలు వస్తాయి. లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్స్ అనేవి వచ్చినాయి. ఇక్కడ మొత్తంగా ఈ ఇందిరమ్మ ఇల్లుని చూస్తేనైతే 80% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలిన పనులు ఏంటంటే ఫ్లోరింగ్, డోర్స్ అండ్ విండోస్, పెయింటింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇవైతే ఒక 10-15 days వరకు అయితే కంప్లీట్ అవుతాయి అంట. ఈ కంప్లీట్ అయినాక నేను మళ్ళీ ఈ వీడియో తీసి పెడతా ఏ విధంగా ఉందో. ఈ ఇందిరమ్మ ఇల్లును అయితే చిన్న స్థలంలో కూడా ప్రభుత్వ సహాయంతో ఇంత మంచి ఇల్లును కట్టుకోవచ్చని మీ ఇల్లును చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు రీసెంట్గా ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటే మీ ప్లానింగ్లు ఏమైనా చేంజ్ అయినా చేసుకోండి. ఈ ఇల్లులో ఎందుకంటే అందరి థాట్స్ ఒక విధంగా ఉండే కదా, అందరి డ్రీమ్స్ ఒకేలాగా ఉండే కదా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్టుకుంటారు. అదేవిధంగా బెస్ట్ అనిపించేది మనం సెలెక్ట్ చేసుకొని మనం కట్టుకుంటాం అన్నట్టు. మీకు కూడా ఏమైనా నచ్చుతుందో అని
చెప్తున్నాను. ఇది బయట అండి. బయట ఒక వాష్రూమ్ వచ్చే విధంగానైతే ఉన్నారు. ఒక మాస్టర్ బెడ్రూమ్లో ఒక వాష్రూమ్ వచ్చింది. ఇప్పుడు బయట అండి. ఇది బయట అనేది కొంచెం స్పేస్ ఉంది ఫ్రంట్లో అయితే. ఈ హౌస్కి అయితే నార్త్ సైడ్ మెయిన్ రోడ్ అయితే వచ్చింది. మెయిన్ రోడ్ సైడ్ మనము బిల్డింగ్ అనేది కొంచెం అట్రాక్షన్ కనపడడానికి పైన వాల్స్ అనేవి మనం కన్స్ట్రక్షన్ చేస్తాం కాబట్టి వీళ్ళైతే ఈ విధంగానైతే కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. ఈ హౌస్లో నాకు నచ్చిన ప్లాన్ ఏంటంటే ఐరన్ రాడ్స్ వెంటిలేషన్ అనేది బాగా వచ్చే విధంగానైతే విండోస్ అయితే పెట్టించారు. హౌస్లోకి వెంటిలేషన్ వచ్చే విధంగా ఉంటేనే హౌస్ అనేది ఎలిగెంట్గా మరియు అట్రాక్షన్గా కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే 80% కంప్లీట్ అయిన ఇందిరమ్మ ఇల్లు అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.